JLTV 7 న్యూస్ కి స్వాగతం. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ డివిజన్ గాంధీనగర్లో 100 సంవత్సరాల నాటి కురుమ కులస్తుల శ్మశాన వాటికను గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ అన్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించాలని పలువురు అధికారులతో కలిసి కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కురుమ సంఘం నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ల్యాండ్ మాఫియా నకిలీ ధృవపత్రాలు సృష్టించి క్రమంగా మున్సిపల్ నుండి భవన నిర్మాణ అనుమతులు పొందారని జోనల్ కమిషనర్ రవికిరణ్ కు చీర శ్రీకాంత్ వివరించారు. అనంతరం సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్ను కలిసి వారికి కూడా ఫిర్యాదు చేశారు. తదనంతరం హైడ్రా కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి హైడ్రా ఏసీపీ తిరుమలను కలిసి పూర్తి వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా చీర శ్రీకాంత్ మాట్లాడుతూ కబ్జాకు గురైన కురుమల శ్మశాన వాటికను కాపాడాలని అధికారులను కోరారు. లేని పక్షంలో తమ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నేతలు సునీల్, శివ, ప్రసాద్, నటరాజ్, ప్రవీణ్, సుశీల్, వినోద్, యశ్వంత్, దినేష్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. At least in this way of this, we should stop the matter. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ సార్